హిందువులు ఎందుకు రావి చెట్టును పూజిస్తారో మీకు తెలుసా? లక్ష్మి మరియు దరిద్ర అక్కా చెల్లెళ్ళు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా దరిద్ర పేదవారికి దేవత. విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మి తన చెల్లెలు దరిద్రానికి తగిన భర్తను చూడమని కోరింది. దానికి విష్ణువు ఇలా బదులిచ్చాడు: ఆమె చాలా పెద్ద సోమరిపోతు, ఆమెకు తగిన వాడిని చూడటం అంటే చాలా కష్టమే అని బదులిచ్చాడు. అయినప్పటికీ లక్ష్మి ఒక మహర్షి అయితే తనకు సరైన జోడి అని నమ్మింది. ఎందుకంటే ఆ మహర్షి ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, దరిద్ర సోమరితనాన్ని అసలు పట్టించుకోడు అని అనుకుంది. విష్ణువు దరిద్రాన్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఋషిని కనుగొన్నాడు. దురదృష్టవశాత్తు వివాహం అయిన తరువాత ఆ ముని ఆమె సోమరితనాన్ని భరించలేక ఆమెను విడిచిపెట్టమని కోరాడు. దీనితో మనస్తాపానికి గురైన దరిద్రం సహాయం కోసం లక్ష్మీ విష్ణువులను ఆశ్రయించింది. విష్ణువు ఒక రావి చెట్టును కనుగొని దాని కిందే ఉండమని దరిద్రాన్ని సూచించాడు. సరే, కానీ నేను అక్కడ ఒంటరిగా ఉండలేను, నన్ను చూడటానికి తరచూ రావాలని లక్ష్మిని విష్ణువుని కోరింది. శనివారాల్లో ఆమెను కలిసేందుకు అంగీకరించారు. అందుకే భారతీయులు శనివారం రావి చెట్టును పూజిస్తారు. ఎందుకంటే వాటిలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారు అని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి.